ఏ డే హ్యాజ్ ఏ హౌస్ వైఫ్. ఈరోజు మన కన్సిస్టెన్సీ సిరీస్లో డే 18. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత జొన్నలతో బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. మనం ఎంత కష్టపడి చేసినా హస్బెండ్ నుంచి సూపర్ ఉంది అని కాంప్లిమెంట్ రాగానే ఆ కష్టాన్నంతా మర్చిపోతాం కదా. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ లేకైతే పలావ్ అయితే చేస్తున్నా. రోజు ఆఫీస్కి ట్రాఫిక్లో ట్రావెల్ చేసి చిరాకు వస్తుంది. ఇలా 1 డే హాఫ్ దొరకగానే పీస్ఫుల్గా రెస్ట్ మూడ్ లేక వెళ్ళిపోవాలనిపిస్తుంది. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉందనమాట. ఇంకా లంచ్ బాక్స్లోకి పలావు యాపిల్ అయితే ప్యాక్ చేసేసి తనకైతే ఇచ్చేసాను. హస్బెండ్ అలా ఆఫీస్కి వెళ్ళిపోగానే బెడ్ మీద వాళ్ళే వైఫ్స్ ఎంతోమందో కమెంట్ చేసేయండి. నేం లేదనుకునే లోపే పని వచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి చూస్తే ఆయిల్ మొత్తం పోయింది. ఆయిల్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయా. ఇంకా అదంతా క్లీన్ చేశాక వెజల్స్ అయితే ఉన్నాయి, ఇంకా అవైతే వాష్ చేసేసాను. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ అయితే తీసుకున్నా. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, అరే రేపు ఆఫీస్ ఉంది కదా అని పెండింగ్ వర్క్ ఉంటే చేస్తూ కూర్చున్నా. మీకు గుడ్ నైట్ చెప్పడం కోసం హస్బెండ్ వచ్చేదాకా అయితే వెయిట్ చేసా. గుడ్ నైట్ ఫ్రెండ్స్.